ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కౌశల్య. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావాల్సింది కోరుకో" అంది. నా భార్యని అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలి అని అడుగు" అని చెప్పింది భార్య. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కౌశల్యకు మేడలో ఉండాలని కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొంతకాలానికి కౌశల్యకు రాజ్యం, ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులు తర్వాత ఒక వింత కోరిక కలిగింది కౌశల్య. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది. "నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరిక ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి" అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కౌశల్య ఓ చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. నీతి ఈ కథలో ఏమనగా, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలని, కానీ లేని దానికోసం అర్రులు చాచకూడదు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.